హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. సో ఈరోజు ఈ వీడియోలో మనం బిగినర్స్ డ్రైవ్ చేసేటప్పుడు డాష్ బోర్డు మీద ఒక డోర్ అనేది సరిగా వేసుకోలేదు. ఆ సింబల్ ఎలా కనపడుతుందంటే మనకు డాష్ బోర్డు మీద ఈ సింబల్ అండి, డోర్ ఓపెన్ అయినాయి అనే ఒక సింబల్ అనేది మనకు బ్లింక్ అవుతా కనపడుతుంది. ఆ సింబల్ను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఏ డోర్ ఓపెన్ అయింది, ఏ డోర్ మనం సరిగా వేసుకోలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సో డోర్స్ ఓపెన్ అయిన సింబల్ కనపడింది. సో అక్కడ మనకు డాష్ బోర్డు మీద కూడా కార్ మొత్తం పిక్చర్ కనపడి కార్లో కూడా ఏ డోర్ కనపడలేదు. సో రైట్ డోరా, రైట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్రంట్ డోరా, రైట్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ డోరా, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రంట్ డోరా, రైట్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ డోరా, ఇలాంటివన్నీ కనపడతాయి. సో టోటల్గా 4 డోర్లు ఓపెన్ చేశాము. కార్ సింబల్ కనపడి 4 డోర్లు ఓపెన్ అయినటువంటి ఇమేజ్ మనకు డాష్ బోర్డు మీద కనపడుతుంది. సో డోర్ ఓపెన్ అయిందా లేదా అనేది డాష్ బోర్డు మీద మనకు ఒక కార్ ఉండి సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. సో బిగినర్స్ డోర్ వేసామా లేదా అనే విషయాన్ని కనుక్కోవాలి. సో వేశారు, పర్ఫెక్ట్గా పడింది అన్న తర్వాత డోర్ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ లాక్ సిస్టంలో లాక్ అన్లాక్ అనేది ఉంటుంది. లాక్ అంటే లాక్ సింబల్ మనము ప్రెస్ చేస్తాం, అన్లాక్ అంటేనే డోర్లు ఓపెన్ అయ్యాయి, ఓపెన్ అవ్వడానికి అన్లాక్ చేస్తాం. సో ఈ డోర్లు సరిగా పడలేదు, అప్పుడు లాక్ చేయొచ్చా? లాక్ చేయలేము. లాక్ చేయలేదు అంటే డోర్ పర్ఫెక్ట్గా లేనప్పుడు లాక్ చేయలేము. సో ఏ డోర్ ఓపెన్ అయింది, ఏ డోర్ ఓపెన్ కాలేదు అనే విషయాన్ని మనము ఇక్కడ డాష్ బోర్డు మీద ఇమేజ్ రూపంలో మనకు తెలియదు. సో బిగినర్స్ డ్రైవ్ చేసే ముందర మనకు ఏ డోరు ఓపెన్ అయింది, ఏ డోరు క్లోజ్ అయింది, సో డోర్ ఓపెన్ అయిన దాన్ని ఏ విధంగా మనము మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ డాష్ బోర్డు మీద వస్తుందా లేదా అనే విషయాన్ని బిగినర్స్ తెలుసుకుంటే మీ డ్రైవింగ్ అనేది చాలా సింపుల్గా సేఫ్గా ఉంటుంది. సో బిగినర్స్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.